ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ప్రధానమైంది. ఇది కొంచెం రాజకీయ అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఎక్కడన్నా సరే పవన్ గురించి ప్రస్తావిస్తే అసలు ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణే అని చెప్పి చెప్తుంటారు. అలాగే వాళ్ళు ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ కోసం వాళ్ళందరూ మాట్లాడుకొని సపరేట్గా డిప్యూటీ సీఎం అనేది ఒక పదవి అయితే క్రియేట్ చేయడం జరిగింది. అలాగే దాంట్లో కొన్ని మంత్రిత్వ శాఖలు అయితే కలపడం కూడా జరిగింది. సో వాటిని ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటూ ఉంటుంటారు అన్నమాట. సో ఇక్కడ వరకు అయితే అందరికీ క్లియర్. కానీ ఇప్పుడు ఎందుకు ఈ కుర్చీలాట? అదే డిప్యూటీ సీఎం అలాగే సీఎం అందరూ టీడీపీలో వాళ్ళు కార్యకర్తలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవడానికి కానీ సీఎం అవడానికి కానీ ఏం తక్కువ? భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని కాపాడడానికి నారా లోకేషే కదా అని చెప్పి చెప్తున్నారు. అలాగే నారా లోకేష్ యువగళం పెట్టి చాలా కిలోమీటర్లు అయితే పాదయాత్ర అయితే చేశాడు. సో అలాగే ఇచ్చిన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా చేస్తున్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉంటే డిప్యూటీ సీఎం చేయడానికి అలాగే సీఎం చేయడానికి ఏమైంది అని చెప్పి వాళ్ళ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు అలాగే మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం అయితే జరుగుతుంది. దీనికి కారణం టీడీపీ పార్టీని బలోపేతం చేసుకోవాలి, అలాగే ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు లేకపోతే నారా లోకేష్ చూసుకోగలగాలి అని వీళ్ళైతే ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. అలాగే జనసేనని ఇక్కడి నుంచి ఎదగనివ్వకూడదు అని చెప్పి అయితే అనుకుంటున్నారేమో అని అయితే అనిపిస్తుంది. సో ఈ ఇష్యూస్ అన్నీ జరగడం వల్ల, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడినప్పుడు వెంటనే అది వీళ్ళు రైజ్ చేయకపోయి ఉంటే వాళ్ళే వచ్చి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం లేకపోతే వాళ్ళకి చెప్పడం జరగాలి. కానీ ఒకరి తర్వాత ఒకరు వచ్చి దాని గురించి మాట్లాడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ అయితే కొన్ని సందర్భాల్లో మా ప్రభుత్వం సరిగా పనిచేయలేకపోతుంది, సక్రమంగా ఏవైతే విధులు ఉంటాయో వాటిని నిర్వర్తించలేకపోతుంది, అందుకే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అని చాలా సందర్భాల్లో చెప్తున్నారు. సో ఇలా టీడీపీని తగ్గించి మాట్లాడడం ఇలాంటివన్నీ నచ్చట్లేదేమో వాళ్ళకి. అంటే అక్కడ టీటీడీ ఇష్యూ ఒకటి జరిగింది కదా, ఆ టీటీడీ ఇష్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఏమని, నేను సారీ చెప్తాను కదా, సో మీరు కూడా వచ్చి సారీ చెప్పండి అని చెప్పి టీటీడీ చైర్మన్ని నిలదీశాడు. కానీ సారీ ఏమో చెప్పలేదు. అంటే ఆ ఇష్యూ అక్కడికక్కడికి భూస్థాపితం అయిపోయింది అనుకో, అది వేరే విషయం. అలాగే ఇంకొకటి వచ్చి సీజ్ ద షిప్ అని కాకినాడ దగ్గర ఒక ఇష్యూ అయితే రైజ్ చేశాడు. సో అది కూడా కొద్ది రోజులే, దాని తర్వాత అది కూడా భూస్థాపితం అయిపోయింది. సో ఇలా ఇష్యూస్ని రైజ్ చేస్తున్నాడు, కానీ అది కంటిన్యూ అవ్వట్లేదు. అంటే ఆ ఇష్యూ సాల్వ్ అవ్వట్లేదు. దీన్ని మనసులో పెట్టుకొని ఏమైనా ఇలా ప్లాన్ చేస్తారా అని అయితే ఇంకొక విధంగా అయితే అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ రానివ్వకుండా పవన్ కళ్యాణ్ని అక్కడే ఆపేద్దామని అయితే అనుకుంటున్నారేమో. ఇప్పుడేమో మళ్ళీ అందరూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ జన సైనికులకి మీరు ఎక్కడ ఏది ప్రస్తావించొద్దు, సీఎం గురించి డిప్యూటీ సీఎం గురించి ఇలాంటి వాటి గురించి మీరు ఎక్కడ మాట్లాడొద్దు, ఒకవేళ వాళ్ళు అడిగినా సరే మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి అయితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి కారణం ఏంటి అంటే కోల్డ్ వార్ ఏమైనా జరుగుతుందా అని అయితే ఒక అనుమానం అయితే వస్తుంది. దీనికి పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ జన సైనికులకి చెప్పినప్పుడు టీడీపీ వాళ్ళు ఎందుకు వాళ్ళ కార్యకర్తలు అలాగే వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఇది రైజ్ చేస్తుంటారో దీన్ని ఎందుకు వాళ్ళకి చెప్పలేకపోతున్నారు? అలాగే నోట్ రూపంలో కానీ ఏదైనా రూపంలో ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళు మళ్ళీ రైజ్ చేస్తున్నారు? అలాగే లోకేష్ అయితే ఒక 2 గంటల ముందు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. సో అక్కడ మాత్రం దీని గురించి ఏం మాట్లాడలేదు. అలాగే జస్ట్ అంటే మా నాన్నగారు ఏదైతే చెప్తారో దాన్ని నేనైతే సక్రమంగా పని చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేగాని దీని గురించి మళ్ళీ మాట్లాడలేదు. దాని తర్వాత లాస్ట్లో సాక్షి ఎక్కడ, ఎందుకు రాలేదు, మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు సాక్షిని తీసుకురండి అని చెప్పి వెటకారంగా మాట్లాడడం జరిగింది. మీ ప్రభుత్వం కనుక ఇలానే పరిపాలిస్తే, ఈ ఇష్యూస్ని ఇలా సాల్వ్ చేయకుండా ఇలానే చేస్తే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ సాక్షి పేపర్ వచ్చి మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తుంది. మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి చేయండి. సో సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని పరిష్కరించండి. సో ఇంతే మీరు చేయాల్సింది. అంతేగాని వెటకారంగా వీళ్ళని అంటే ఏం వస్తుంది? ఏం రాదు. సో నేనైతే అనుకోవడం కోల్డ్ వార్ అయితే టీడీపీకి అలాగే జనసేనకి మధ్య అయితే జరుగుతుంది. సో ఇది ఎప్పటికీ ఆగుతుందో తెలియదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి మీకేమనిపించింది?